ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూడబోతున్నాము. ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో దీని కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారు, అట్లాగే ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అని వీడియోలో అయితే చెప్తాను. అట్లాగే ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోని. మీకు ఇంటి ప్లానింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటి, అట్లాగే ఒకవేళ మనం ఇలా కట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇలా ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. అట్లాగే ఒకవేళ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది బయట చూడండి, మొత్తం అంతా కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. సో టైల్స్ కూడా ఏంటంటే 12 mm థిక్నెస్తో ఉన్న టైల్సే యూజ్ చేశారు పార్కింగ్ ఏరియాలోని. సో 12 mm అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బరువు అనేది కొంచెం ఎక్కువగా లోడ్ అనేది పడుతూ ఉంటుంది చూసారు కదా కార్ పార్కింగ్ ఏరియా దగ్గర. సో అప్పుడు దాన్ని బేర్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది 12 mm అనేది యూజ్ చేయడం వల్ల. అండ్ బయట చూడండి పార్కింగ్ ఏరియాల దగ్గర కూడా ఫాల్ సీలింగ్ చేంజ్ చేశారు మొత్తం అంతాని. అండ్ మనకి పక్క నార్త్ వైపు ఫ్రెండ్స్, అంటే ఉత్తరం వైపు ఒక 2.5 feet సెట్ బ్యాక్ ఉంది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద చూడండి, అది కామన్ బాత్రూమ్ అయితే కాదు, జస్ట్ స్టోర్ రూమ్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ, కామన్ బాత్రూమ్ అయితే కాదు అది. అండ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు, పక్కన మెటల్ ల్యాండింగ్ పక్కన కూడా స్పేస్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం చూస్తున్నారు కదా టైల్స్ వచ్చింది. మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ తీసుకున్నారు. సో డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, ఇది నెమల్ డిజైన్ అనేది చూస్తున్నారు కదా. సో లోపలికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ మనం ఇలా మెయిన్ డోర్ తీయగానే ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఇలా చూస్తే కనుక మనకి హాల్ అనేది అయితే కనబడుతుంది చూడండి. ఇదంతా హాల్ ఫ్రెండ్స్, ఇది 9, 8, 20 అడుగులు పొడవు ఉంటుంది ఇది. అండ్ ఎదురుగా మనకి టీవీ యూనిట్ కనబడుతుంది. అండ్ రైట్ సైడ్లో కూడా టీవీ యూనిట్ ఇచ్చేసారు. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునే విధంగా 2 చోట్ల అయితే రావడం జరిగింది హాల్లో టీవీ యూనిట్ అనేది. సో ఇదిగోండి ఫ్రంట్ అక్కడ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఇది ఒకటి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీ టీవీ అనేది. అండ్ మనకి పక్కన చూడండి ఉత్తరం వైపు 3 doors విండో వచ్చింది. సో ఇక్కడ మనకి లామినేట్ కూడా క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. సో దీని మీద ఏంటంటే మనకి ఎటువంటి గీతలు పడినా కూడా అంత తొందరగా కనపడవు పెద్దగా మనకి. మొత్తం ఇల్లు అంతా మనకి 17 అంకణాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు మొత్తం అంతానే. ఇదిగోండి ఇది టీవీ యూనిట్ ఇది. సో ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు మనకి, చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి. పైన గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. సో 2 bedrooms ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఒకసారి నేను ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో చూపించే ముందు ప్లాన్ కూడా చూడండి, ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 24x52 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అయితే చూస్తున్నాము. సో స్టార్టింగ్ మనం మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కార్ పార్కింగ్ ఏరియా. అండ్ ఈ పక్కన గార్డెన్ ఏరియా కూడా తీసుకున్నారు. సో ఇది గార్డెన్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదైనా నార్మల్గా బైక్స్ పెట్టుకోవడం కూడా ఈ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది. ఇది వచ్చేసరికి స్టేర్ కేస్ ఇది వచ్చేసరికి. అండ్ ఇలా లోపల రాగానే మెయిన్ డోర్ తీసుకుంటే ఇదంతా హాల్ ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో 2 bedroomకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. ఇదిగోండి ఇది ఒక బాత్రూమ్, ఇది ఒక బాత్రూమ్, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. సో బయట మనం చూసుకున్నట్టయితే కనుక ఇది మొత్తం అంతా డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇది కిచెన్ ఇచ్చారు. సో కిచెన్ లో ఓన్లీ మనకి సౌత్ వైపే ఇచ్చారు. నార్మల్ ఈస్ట్ వైపు కూడా ఇస్తే బాగుండు విండో అనేది, బట్ సౌత్ వైపు అయితే తీసుకున్నారు విండో వచ్చేసరికి. సో ఇంకెక్కడ కార్నర్ లో పూజా మందిర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూడండి పూజా మందిర్ కూడా వచ్చింది. సో బయట ఇదంతా వాష్ ఏరియా అండ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే మెటల్ ల్యాండింగ్ కింద కూడా ఒక స్టోర్ రూమ్ కూడా తీసుకున్నారు ఈ ప్లానింగ్ లోని. సో ఈ ప్లానింగ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి 6 windows అయితే ఉంటాయి, డోర్స్ వచ్చేసరికి 8 doors అయితే ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది. సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ప్లానింగ్ కాదు. మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. సో బయట ప్రైసెస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కి ప్లాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పక్కా వాస్తు ప్రకారం. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. లింక్ అనేది ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేయండి. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ రైట్ సైడ్ మొత్తం అంతా వాటర్ వచ్చేసింది చూడండి. విండో అయితే రాలేదు, ఆ పక్కన చూస్తున్నారు కదా విండో అయితే లేదు, క్లోజ్గా ఉంది. టోటల్ వాటర్ వచ్చేసింది. ఓన్లీ మనకి పక్కన సౌత్ వైపే తీసుకున్నారు విండో అనేది బెడ్రూమ్లోని. (8.5 by 11.2 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది.
పక్కన చూడండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ ఇదే వార్డ్రోబ్ ఇది అంతాని. టోటల్గా 9 సెక్షన్స్ వచ్చాయి ఇందులోని. టోటల్ మొత్తం అంతా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు ఇందులో. సో లైన్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి వెర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి దీని మీద. సో ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఏంటంటే 4x5 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది. సో గ్రే కలర్ ఫినిషింగ్ తీసుకున్నారు. టాప్లో హైలైటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి. సో బాత్రూమ్స్ అయితే కొంచెం పెద్దగానే తీసుకున్నారు ఫ్రెండ్స్, మరీ చిన్నగా అయితే లేవు. సో ఇది టోటల్గా వచ్చేసరికి మనకి 138 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది, అంటే ఒక 2.8 సెంట్స్ వరకు ఉంటుంది ఇదంతాని. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఎదురుగా విండో కనబడుతుంది చూడండి. అండ్ ఈ పక్కన వచ్చేసరికి వార్డ్రోబ్ తీసుకున్నారు ఇది కూడా. అండ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ అది. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 8.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 9.3 పొడవు ఉంటుంది. సో ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఏంటంటే 3.9 వెడల్పు ఉంటుంది, పొడవు వచ్చేసరికి మన నార్మల్గా 5 అడుగులు అయితే ఉంటుంది ఇది. సో వెస్ట్రన్ స్టైల్లో కమోడ్ తీసుకున్నారు. టోటల్ టైల్స్ అయితే తీసుకున్నారు చూడండి. సో ఇందులో ఆల్రెడీ 1 ఇయర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, హౌస్లో అయితే ఉండడం జరిగింది. సో 1 ఇయర్ ఉండి వాళ్ళు ఏంటంటే సేల్కి అయితే చేస్తున్నారు. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఇది నార్మల్ సేల్స్ బిల్డింగ్ అయితే కాదు. సో మ్యాక్సిమం సేల్స్ బిల్డింగ్స్ అనేవి కొంతమంది కొనడానికి ఇష్టపడట్లేదు, బట్ ఇది ఏంటంటే ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది. సో డైనింగ్ ఏరియాలో కూడా వచ్చేసాం తిరిగి మనం. ఇదంతా డైనింగ్ ఏరియా. ఒక విండో వచ్చింది చూడండి ఆ పక్కన మనకి. అండ్ ఎదురుగా చూస్తున్నారు కదా, అది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది. సో కింద కూడా స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఈ డైనింగ్ ఏరియా అనేది ఫ్రెండ్స్ ఇది 9, 10, 7, 10 సైజులో అయితే ఉంటుంది. అండ్ దీనికి ఆపోజిట్లోనే చూడండి ఇక్కడ కిచెన్ అయితే రావడం జరిగింది చూడండి. ఇది 7, 8 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 9 అడుగులు పొడవు ఉంటుంది కిచెన్ అనేది. ఎదురుగా పక్కన చూడండి సౌత్ వైపు మనకు ఒక విండో ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్డ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది, టైల్స్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. సో సింక్ కూడా చూస్తున్నారు కదా, మనకి చుట్టూరు టైల్స్ అయితే రావడం జరిగింది. వాల్ టైల్స్ కూడా మనకి ఒక 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా స్టోరేజ్ ఇదంతానే. సో ఫ్రిడ్జ్ అనేది కూడా మనకి మ్యాక్సిమం డైనింగ్ ఏరియాలో పెట్టేసుకోవచ్చు మీరు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ అనేది. ఒకసారి నేను దీని కాస్ట్ అనేది మీకు చెప్తున్నాను చూడండి. ఇది హౌస్ అనేది ఫ్రెండ్స్ ఇది 52 లక్షలు అయితే చెప్తున్నారు. సో ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో కింద అయితే ఉంటుంది. సో తిరిగి మనం ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే వచ్చేసాము. ఫ్రంట్ ఇదంతా వాష్ ఏరియా వచ్చింది చూడండి. సేఫ్టీకి మనకి బయట వైపు కూడా గ్రిల్స్ అనేది రావడం జరిగింది. అండ్ అది కామన్ బాత్రూమ్ అది. ఇది 3.2 వెడల్పు ఉంటుంది, 7 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ వైపు ఇది. 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది. అండ్ చిన్న గేట్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా మనకి. ఈస్ట్ వైపు కూడా పక్కన నార్త్ వైపు కూడా ఇంకొక గేట్ ఇచ్చారు ఇక్కడ. సో ఒకసారి బయటికి అయితే వెళ్దాం, పైన కూడా చూపిస్తాను మీకు. సో మెట్ల ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీరు కావాలంటే ఒక 2 బైకులు పార్క్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లోని. సో ఒకసారి నేను పైన కూడా చూపిస్తాను మీకు. ఈ హౌస్ మొత్తం అంతా మనకి 12 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 9x12 సైజులు అయితే ఉంటాయి పిల్లర్స్ అనేవి కూడా. ఒకసారి పైన చూపిస్తాను చూడండి మీకు. సో రైలింగ్ ఎస్ఎస్ అయితే వచ్చింది ఇక్కడ. ఇదిగోండి 12 పిల్లర్స్ అయితే చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా. G+1 అప్రూవల్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. అండ్ DTCP లేఅవుట్ ఇదంతా. సో ఫ్రంట్ 40 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది చూడండి, చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది.
సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఒకవేళ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.